ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది డిపెండ్ అపాన్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అకౌంట్ బ్యాలెన్స్ అవ్వచ్చు, ఓకేనా, విచ్ ఈస్ లెస్ దెన్ ఓవరాల్ మెటీరియాలిటీ అసెషన్ లెవెల్, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్టర్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద బెంచ్ మార్క్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఫర్ డిటర్మైన్ ద బెంచ్ మార్క్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ అసెట్స్ అవ్వచ్చు. అసలు మెటీరియాలిటీ దేని మీద తీసుకుంటావు, అసెట్ మీద తీసుకుంటావు, లైబిలిటీ మీద తీసుకుంటావు, ఇన్కమ్ మీద తీసుకుంటావు, ఎక్స్పెన్స్ మీద తీసుకుంటావు, అట్లా ఏదైనా ఇండికేషన్ ఉంది అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఎగ్జాంపుల్ మనం షెడ్యూల్ 3 ప్రకారం చూసుకుంటే 1% ఆఫ్ ద రెవెన్యూ ఉంది, ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హైయర్ అనేది ఒక మెటీరియాలిటీ వాళ్ళు చెప్పేశారు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ స్ట్రక్చర్ కూడా మెటీరియాలిటీ తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టు బీ నీడ్స్ మెజారిటీ ఆఫ్ ద యూజర్స్, అది కూడా మెటీరియాలిటీ తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ అనేది మోర్ దాన్ 10,000, 20,000 ఇంకా రిసిప్ట్స్ అనేది మెటీరియాలిటీ అనేది డిపెండ్ అపాన్ అసెట్ అవ్వచ్చు, లైబిలిటీ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, ఎక్స్పెన్స్ అవ్వచ్చు. ఇదంతా క్యాపిటల్ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద బెంచ్ మార్క్ మెటీరియాలిటీ. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అవ్వచ్చు, టర్న్ ఓవర్ ఫ్రమ్ ఆపరేషన్స్ అవ్వచ్చు, గ్రాస్ ప్రాఫిట్ అవ్వచ్చు, టోటల్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, నెట్ వర్త్ అవ్వచ్చు, నెట్ వాల్యూ అసెట్ అవ్వచ్చు. సోర్స్ ఆఫ్ ద అప్రోప్రియేట్ బెంచ్ మార్క్. ఎగ్జాంపుల్ ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, క్వార్టర్లీ రిజల్ట్స్ అవ్వచ్చు, బెంచ్ బడ్జెట్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే రివిజన్ ఆఫ్ మెటీరియాలిటీ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు మెటీరియాలిటీ ఆల్రెడీ సెట్ చేసుకున్న తర్వాత నీకేమనిపించింది అంటే అరే మెటీరియాలిటీ రివిజన్ చేయాలి, చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓవరాల్ అండ్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ మేబీ నీడ్ టు బి రివైజ్ ఇఫ్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది రివైజ్ అవుతుంది. ఎట్లా, ఒకవేళ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ దట్ అకర్డ్ డ్యూరింగ్ ద ఆడిట్. అరే మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి, చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ అయింది, నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నెక్స్ట్ చేంజ్ ఇన్ ద ఫైనాన్షియల్ రిజల్ట్స్, దెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. మనం అనుకున్న రిజల్ట్ కాకుండా రిజల్ట్స్ చేంజ్ అయింది, ఇంక్రీజ్ ఇన్ ద ఎస్టిమేట్ రిస్క్ చేంజ్ అయింది, దెన్ ద ఒరిజినల్ రివిజన్ ఆఫ్ మెటీరియాలిటీ లెవెల్. నెక్స్ట్ చేంజ్ ఇన్ ద ఆడిట్ నాలెడ్జ్, ఆడిటర్ యొక్క నాలెడ్జ్ అనేది క్లయింట్స్ ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్ అయింది. మెటీరియాలిటీ ఏ కేసులో ఇవి 4 అన్నమాట. సర్కమ్స్టెన్సెస్ వల్ల చేంజ్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ వల్ల చేంజ్, రిజల్ట్స్ వల్ల చేంజ్ అయింది, ఇంక్రీజ్ అనేది 2 times అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్, ఇంక్రీజ్ ఇన్ ద ఎస్టిమేటెడ్ రిస్క్, ఇంకా తర్వాత ఇంక్రీజ్ ఇన్ ద రిజల్ట్స్ చేంజ్, నెక్స్ట్ సర్కమ్స్టెన్సెస్ వల్ల చేంజ్. ఓకేనా. డాక్యుమెంటేషన్ ఆఫ్ మెటీరియాలిటీని డాక్యుమెంట్ చేయాలంటే మెటీరియల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్ అయిందా, ఏ లెవెల్లో అయింది చూసుకోవాలి, రివిజన్ అయిందంటే చూసుకోవాలి, డాక్యుమెంట్ చేసుకోవాలి. ఇది మెటీరియాలిటీ. ఓకేనా.